అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. అయితే శరన్నవరాత్రులలో అమ్మవారి మాల ధరించిన తర్వాత అనుకోకుండా ఆడవారికి మైల వస్తే ఆ మాల తీసేయాల్సిందేనా? లేదా? సో, ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. అడుగుదాం. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఆడవారు అమ్మవారి దీక్ష వేసుకున్నప్పుడు అనుకోకుండా మైల వస్తే ఏం చేయాలి? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, దీక్ష తీసుకునేటప్పుడే హ్మ్. ఆడవాళ్లకు వాళ్ళ యొక్క నెలసరి అనేటువంటిది ఎప్పుడు ఏమిటి అనేటువంటిది ఉంటుంది. హ్మ్. తప్పకుండా అవన్నీ ఆచరించి చూసుకొని జాగ్రత్త పడే దీక్షలు తీసుకుంటారు అనేటువంటిది నాకున్న అభిప్రాయం. హ్మ్. ఎందుకు అంటే అమ్మవారి దీక్ష చేయటం అనేటువంటిది తప్పు కాదు. హ్మ్. ఎవరైనా అందరూ చేసుకోవచ్చు. హ్మ్. దానికి ఈ అంటుముట్టు ఉండేటువంటి వాళ్ళు చెయ్యకూడదు, చెందకూడదు అనేటువంటిది ఏమీ లేదు. హ్మ్. కనుక చేసుకోవచ్చును. అవి రోజులు అయిపోయిన తర్వాత మొదలు పెట్టడమా ఏమిటి అనేటువంటి ఆలోచన ఉంటుంది. హ్మ్. అలా ఉండి చేసుకొని ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఏమైనా ఒకవేళ మధ్యలో ఎవరికైనా కొంతమందికి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు సంభవించినాయి అంటే ఏదో దోషము ఉంది అనేటువంటిది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. హ్మ్. లేకపోతే అమ్మవారి అనుగ్రహమే ఉంటే ఆ సమయము ఉన్నా దాన్ని దాటించేటువంటిది కూడా ఉంటుంది. అమ్మవారి యొక్క గొప్పతనం అదే. హ్మ్. మనం అనుకుంటాం అన్నీ మనకు ఉంది కదా ఎలాగబ్బా అనుకుంటాం. హ్మ్. అంతా మన భారం అంతా కూడా నిజంగా అమ్మవారి మీద వేసి నీవే దిక్కు, అన్యథా శరణము నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జగదీశ్వరి జగదీశ్వర అని ఎప్పుడైతే అనుకుంటామో జగన్ను మాత ఆమెకు తెలియనటువంటి మాయన. కనుక ఏది ఉండినా ఆ సమయంలో ఇబ్బంది రాకుండా ఎలా చేయాలనో ఆమెకు తెలుసు. హ్మ్. ఒకవేళ వచ్చింది అంటే ఏదైనా మనము ఇంకా కొంత ఏదో చిన్న ఇబ్బందులు మనము పడాల్సినటువంటిది ఉన్నది. పూర్తి ఈ పరిపక్వత అంటే మన కర్మ ప్రక్షాళన పూర్తి కాలేదు. కనుక ఇంకా కొంత మనము ఏదో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలాగైనా దాటాలి అని అనుకుని అప్పుడు మనము చేసుకోవటం అనేటువంటిది ఒకటి. తప్పకుండా ఇలాంటిది ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు మాల తీసేయవలసినటువంటిదే. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాల పనికిరాదు. ఆ ముందు చేసినటువంటి రోజులు కూడా వ్యర్థమవుతాయి. హ్మ్. ముందు చేసినటువంటివన్నీ కూడా ఎప్పుడైనా ప్రారంభము ఎంత ముఖ్యమో దాన్ని అంతే విధానముగా పతాక సన్నివేశము కూడా హ్మ్. పూర్ణత్వము జరిగేటువంటిది కూడా అంతే పుణ్యము కదా. హ్మ్. ఆ రోజు వరకు ఎటువంటి అడ్డంకులు, ఆటంకము, ఎటువంటి ఇబ్బందులు జరగలేదు అంటే ఆ యొక్క విధానం అంతా కూడా మనము చేసినటువంటిది అంతా కూడా పరిపూర్ణత్వము అనేటువంటిది ఏర్పడుతుంది. హ్మ్. అందుకనే మధ్యలో ఇబ్బంది జరిగింది అంటే మనము 9 రోజులు 11 రోజులు వేసుకోవాలనుకున్నారనుకోండి మాల, 21 రోజు అనుకోండి లేదా 41 రోజు అనుకోండి. హ్మ్. 41వ రోజు చివరి నిమిషములో ఇబ్బంది అయినా కూడా హ్మ్. ఈ 40 రోజుల పాటు చేసినటువంటిదంతా కూడా వ్యర్థమే అవుతుంది గాక. కానీ గురుగారు, ఆ 40 రోజులు కూడా ఎంతో నిష్టతో చేసినా గాని ఇంక అది పనికిరానట్టేనా గురుగారు? పతాక సన్నివేశము చాలా ముఖ్యము. హ్మ్. ప్రారంభము ఎంత ముఖ్యమో పతాకము కూడా అంతే ముఖ్యము. నేను విద్యార్థిని అద్భుతంగా చేరినాడు, బ్రహ్మాండంగా ఆన్సర్లు చెప్పినాను అంటే పరీక్ష సమయానికి రాసినప్పుడు కదా గొప్పవాడు. హ్మ్. నీకు ఫలితాలు దేన్ని చూసేస్తారు? నువ్వు చదివిన చదువుకంతా కూడా లాస్ట్లో రాసిన ఎగ్జామ్స్ కదమ్మా వేస్తారు. అవును. లాస్ట్లో ఎగ్జామ్స్ రాసే ముందు నేను రాయలేకపోయినాను, నేను ముందంతా బాగా చదివినా కదా, నన్ను అలా ఎలాగన్నా పాస్ చేయండి అంటే ఎట్లా చేస్తారు? హ్మ్. ఎలా చేస్తారు చెప్పండి? హ్మ్. ఇవన్నీ ఎక్కడి నుంచో రాలేదు. మనకు అమ్మవారి యొక్క కథాంశములో నుంచి వచ్చినటువంటివే. హ్మ్. నేను మనం మామూలుగా ఒకరి ఇంటికి పిలిచి భోజనం పెట్టాం. పప్పు, అన్నము, కూర అన్నీ వేశారు. పచ్చడి అన్నీ వేశారు. హ్మ్. మజ్జిగ వేసేటువంటి సమయానికి మజ్జిగ అన్నం కూడా పూర్తి అవుతుంది అన్నప్పుడు లాస్ట్ ముద్ద తినే ముందు తీసేసినాం అనుకోండి, హ్మ్.
ఆ ఏమి లాభం? పరిపూర్ణత ఉండదు. ఏమి లాభము? మీకు హ్మ్. అర్థమైందా ఇప్పుడు? హ్మ్. మరి చాలా నిష్టగా అంటే నేను చాలా ప్రేమగా వడ్డించాను గదా! ముందు తిను అని పెట్టాను గదా! హ్మ్. చివరి నిమిషంలో ఒకే ఒక ముద్ద గదా ఉంది లాగేసినానులే అంటే ఏమవుతుంది? హ్మ్. దీనివల్ల అందుకే మీకు అందుకంటే సర్వప్రజానీకానికి అర్థం కావాలి. ఉపమానం అనేటువంటిది గూడా. ఉపమానాలు అనేటువంటివి గూడా మనకెందుకు చెప్పాడు అంటే, ఒకటి చెబితే దానిలో అర్థము దెలిస్తే దీంట్లో ఉండే అంతరార్థము దెలుస్తుంది అని. హ్మ్. అందుకని అందుకే మొదలుపెట్టడం ఎంత ముఖ్యమో గొప్ప గాదు. హ్మ్. మనము గుళ్ళు కట్టించడము గొప్ప గాదు. హ్మ్. అవి జీవితాంతము ఆ గుళ్ళో నిరంతరము పూజలు జరిగేట్టుగా చూసుకోవడము గొప్ప. హ్మ్. పిల్లలను కనడము గొప్ప గాదు. వాళ్ళను ఉత్తీర్ణులుగా చేసి తీర్చిదిద్దడం అనేటువంటిది చాలా శ్రమపడాల్సినటువంటి అవసరం ఉంది ఈనాడు తల్లులు. హ్మ్. అందుకని ఇవన్నీ గూడా మంచి మార్గము అనేటువంటిది చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం. హ్మ్. అలాగే ఇది మొదలుపెట్టినప్పుడు ఎంత ముఖ్యమో పూర్తి పతాక సన్నివేశం గూడా అంతే ముఖ్యము గాబట్టి హ్మ్. మధ్యలో అలా ఏదైనా ఇబ్బంది వస్తే అది పనికిరాదు. మళ్ళీ పునః ప్రారంభం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. థాంక్ యూ గురుగారు.